మైదుకూరు కడప ప్రధాన రహదారిలో ఒక్కసారిగా వ్యాన్లో నుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రమాదానికి గల కారణాలు ఒకసారి మనము చర్చించుకుంటే, అంటే ఒక వ్యాన్ నిర్వాహకుడు తను గ్యాస్ నింపుకోవడానికి ఆ వ్యాన్ ను మామూలుగా ఎవరైనా గ్యాస్ స్టేషన్ తీసుకెళ్తారు, కానీ ఇతను ఒక సిలిండర్ కొనుగోలు చేసి మనం ఇంట్లో వాడే కమర్షియల్ సిలిండర్ ను కొనుగోలు చేసి ఒక ట్రాన్సాక్షన్ ద్వారా, అంటే ఒక పిన్ను ద్వారా గ్యాస్ ఎక్కించవచ్చు అనే ఒక ఆలోచనతో తను ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలోనే అది ప్రమాదంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే అతను ఎక్కించేటప్పుడు ఒక సిలిండర్ ఆల్రెడీ ఎక్కించాడు, రెండో సిలిండర్ ఎక్కించేటప్పుడు ఒకసారిగా లీక్ కావడము, ఒకసారిగా మంటలు చెలరేగడము, అక్కడి నుంచి దూరంగా పారిపోవడంతో ఒకసారిగా మంటలన్నీ వ్యాన్కు వ్యాపించడం కావచ్చు, చుట్టుపక్కల ఉన్న 2 టూ వీలర్లకు కావచ్చు మంటలు వ్యాపించాయి. ఒకసారిగా పూర్తి స్థాయిలో ఈ వ్యాన్ కాలిపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు, పోలీసులు కావచ్చు, అలాగే ఫైర్ స్టేషన్ కావచ్చు సమాచారం అందించడంతో తక్షణమే స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు కొద్ది వరకు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. అంటే మనం ఒకసారి దృశ్యాలు చూస్తే చాలా వరకు మనకు భయభ్రాంతులకు గురవుతామని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధాన రహదారి పైన ఒక్కసారిగా ఒక వ్యాన్ లో మంటలు చెలరేగడము, అందులో అది గ్యాస్ సిలిండర్, అంటే అది జస్ట్ లీక్ అయ్యి మంటలు రావడంతో సరిపోయింది. అదే ఒక్కసారిగా ఆ సిలిండర్ కానీ పేలి ఉంటే ఆ దగ్గర ఉన్న ఆ వ్యక్తులు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు, అంటే తీవ్ర ప్రమాదం కూడా జరిగి ఉండేది. ఎందుకంటే చిన్నపాటి నిర్లక్ష్యం, ఏమవుతుందిలే 10 రూపాయలు డబ్బులు మిగులుతుందని చెప్పి ఒక చిన్న, మనది తప్పు ఆలోచన చెప్పవచ్చు, చిన్న ఆలోచనతో మనము ఈ పెన్ను పెట్టి ఈ గ్యాస్ ఎక్కించే క్రమంలో ఒక్కసారిగా లీక్ అవ్వడము, ఈ ప్రమాదము జరగడం జరిగింది. అంటే మనం ఇంట్లో వాడే ఒక సిలిండర్ తీసుకొచ్చి తన వెహికల్లో ఉండే సిలిండర్ కు గ్యాస్ ఎక్కించే ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనం ఇంట్లో సిలిండర్ ఒక్కసారి పేలితేనే ఎంత ప్రమాదం జరుగుతుంది, అలాంటిది ఈ సిలిండర్ ఒక సిలిండర్ ఎక్కించారు, వాళ్ళు రెండో సిలిండర్ ఎక్కించేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని మనకు తెలుస్తుంది. ఈ ప్రమాదం ఒక్కసారిగా మనం ఊహిస్తేనే చాలా భయభ్రాంతులకు గురవుతుందని చెప్పి, ఎందుకంటే అవి మంటలు రావడం సరిపోయింది, కాకపోతే ఒకసారిగా బ్లాస్ట్ అయ్యింటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఏ విధంగా ఉండేదో మనం ఒకసారి ఆలోచన చేస్తేనే మనకు ఒకసారిగా భయం వేస్తుంది. అంటే ఎవరైనా కానీ మనం ఒకసారి ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేసేటప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. సుమన్ టీవీ ఒకటే చెప్తుంది, ఎందుకంటే ప్రమాదకరమైన పనులు, రిస్కీ పనులు చేసేటప్పుడు మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే తను ఆలోచన చేసి ఉన్నాడు, ఇలాంటి ప్రమాదం జరగదులే, నేను రెగ్యులర్ గా చేసుకునే ప్రక్రియ కదా, ఏమవుతుందిలే అని చెప్పి తను ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ ఇది చాలా ప్రమాదమైన ప్రక్రియ. ఎందుకంటే మనకు ప్రతి చోట ఇప్పుడు గ్యాస్ స్టేషన్లు ఉన్నాయి, మనం అక్కడికి వేసి గ్యాస్ పట్టించుకోవచ్చు. ఎవరైనా కానీ ఇలాంటి పనులు చేసేప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రమాదం మనకే కాదు, చుట్టుపక్కల వారికి కూడా ఎంతో ప్రమాదాన్ని మిగులుస్తుంది. కానీ ఈ రోజు మైదుకూరులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ 2 టూ వీలర్స్ కావచ్చు, ఒక మారుతి వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. ఎవరైనా ఇలాంటి పనులు చేసేప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదంతో కూడుకున్న పని కాబట్టి ఎవరే కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి సుమన్ టీవీ పదే పదే కోరుకుంటుంది.